హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శివబాబు, ఆర్థోపెడిక్ జాయింట్ కన్జర్వేటివ్ అండ్ రీజనరేటివ్ సర్జన్. మోకాళ్ళ లోపల మనకుండే గుజ్జుని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఒకవేళ సైనోవియల్ ఫ్లూయిడ్ బదులుగా రక్తం ఉన్నదనుకోండి, దాన్ని హీమార్థ్రోసిస్ అంటాం కండిషన్. హీమ్ అంటే బ్లడ్, ఆర్థో అంటే జాయింట్, సిస్ అంటే కండిషన్. సో హీమార్థ్రోసిస్. సో ఈ రక్తము జాయింట్ లోపల ఎందుకు గూడు కడుతుందంటే ప్రధానమైన కారణాలు చాలామంది అనుకునేదంటే ఫ్రాక్చర్స్ అని అనుకుంటారు. కానీ ఫ్రాక్చర్స్ దే అకౌంట్ ఫర్ ఓన్లీ 30%. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 3 ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ లిగమెంట్ ఏదైతే బంధనాలు ఉంటాయో ఏసీఎల్ అండ్ పీసీఎల్ ఇంజరీస్, అలాగే మెనిస్కల్ ఇంజరీస్. సో ఈ మెనిస్కై ఏదైతే మన కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుందో కీల్ లోపల మెనిస్కై డ్యామేజ్ అవ్వడం వల్ల. థర్డ్ థింగ్ వచ్చేసి కాండ్రల్ ఫ్రాక్చర్స్, అంటే ఈ మృదులాస్థి డ్యామేజ్ కావడం వల్ల మనకు రక్తం జాయింట్ లోపల రక్తం అనేది గూడు కడుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్లో మనము లేట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో వీలైన తొందరగా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, సకాలంలో సరైన వైద్యం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరిన్ని ఆర్థో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.